హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసాను మరొక కొత్త సంచలన స్టోరీతో. ఓకే, సో ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇది 13వ తారీఖు జనవరి 2026, అంటే మొన్నే భోగి రోజు అండి. ఆ రోజు కేరళలో జరిగిన ఒక ఇన్సిడెంట్స్ కోసం ఈరోజు నేను మీకు చెప్తున్నాను. సో ఏంటంటే, ఈ స్టోరీలో ఇద్దరు ఉన్నారండి. ఒకళ్ళు దీపక్, 42 సంవత్సరాలు. రెండోది షిమ్జితా ముస్తఫా, 35 సంవత్సరాలు. సో ఈ స్టోరీ ఏంటంటే ఆల్రెడీ యూట్యూబ్లో వగైరా ఫుల్ వైరల్ అయ్యిందండి. ఆ విషయం మీద నేను చిన్న స్టోరీ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఈరోజు మీతో మాట్లాడుతున్నాను. ఈ షిమ్జితా ముస్తఫా అన్న అమ్మాయి 13వ తారీఖు, మొన్న 13వ తారీఖున బస్సులో ప్రయాణిస్తుండగా ఒక అతను, అదే దీపక్ యు అండి, కోజికోడ్ కేరళలో ఇన్అప్రోప్రియేట్గా నన్ను టచ్ చేశాడు అని చెప్పేసి ఒక వీడియో తీసి ఆ అమ్మాయి పోస్ట్ చేసుకుంది. ఆ అమ్మాయి యూట్యూబర్ ప్లస్ ఎక్స్ పంచాయత్ మెంబర్, గుర్తుపెట్టుకోండి, ఎక్స్ పంచాయత్ మెంబర్. సో ఈ ఇన్అప్రోప్రియేట్గా నన్ను టచ్ చేశాడు అని చెప్పేసి వీడియో తీసి ఏదైతే యూట్యూబ్లో పెట్టుకుందో క్షణాల్లో వచ్చేసాయండి. మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చేసాయి. ఇలాగా అలాగా అమ్మాయిలు ఇది అది, అమ్మాయిలకి రక్షణ లేకుండా పోయింది, అది పోయింది, ఇది పోయింది అని చెప్పేసి వచ్చింది. అయితే ఈ న్యూస్ ఏమన్నా కొంతమందికి వెళ్ళదు కదండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూశారు, ఆయన కూడా చూసుకున్నాడు. చాలా ట్రోల్ అయిపోయింది. ఎంత అంటే అంత ట్రోల్ అయిపోయి అతను ఎంత మానసిక బాధ అనుభవించాడు అనేసి అంటే ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయాడండి. సారీ టు సే దిస్, కానీ సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఇప్పుడైతే పెద్ద వివాదం నడుస్తుంది దీని మీద. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా, లేదు ఇది అప్రోప్రియేట్గా కావాలని వాంటెడ్లీ చేసింది కాదు, ఏదో అలా రష్గా ఉన్న బస్సులో చెయ్యి తగిలి ఉంటుంది, తగిలిందో లేదో కూడా తెలీదు, ఆ వీడియోలో క్లియర్గా లేదు. అది ఇతను కావాలని తగిలించాడా లేదంటే అమ్మాయే కావాలని వీడియో కోసం, రీల్స్ కోసం అనేసి చెప్పేసి, పాపులారిటీ కోసం అనేసి చెప్పేసి ఇలా చేసిందా ఏంటి అన్నది ఒక పెద్ద వివాదంలో ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఈ మ్యాటరు. అండ్ ఈ ఫ్రెండ్స్ అందరూ కూడా మేము ఒప్పుకోము, మా ఫ్రెండ్ తాలూకా ప్రాణం పోయింది, ఒక నిండు 100 ఏళ్ల ప్రాణం పోయింది, అండ్ అతని తల్లిదండ్రుల పరిస్థితి ఆలోచించండి, అండ్ ఇలా జరిగింది అనేసి చెప్పేసి ఆ అమ్మాయి మీద ఈ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో కేసు వేస్తున్నారు. సో అమ్మాయి అయితే ఆ అమ్మాయి మాట మీదే నుంచొని ఉందండి. లేదు కాదు, ఆయన కావాలనే టచ్ చేశాడు, నేనెందుకు వీడియో తీయాల్సి వచ్చింది అనేసి అంటే, ఇంతకుముందు ఒక అమ్మాయిని కూడా ఇలాగే టచ్ చేశాడు కాబట్టి అది నేను చూశాను కాబట్టి నన్ను అలాగా ఇన్అప్రోప్రియేట్గా టచ్ చేయడానికి ట్రై చేసినప్పుడు నేను వీడియో తీసాను అనేసి ఆ అమ్మాయి మాట మీద ఆ అమ్మాయి నిలబడి ఉందండి. ఆ అమ్మాయి కూడా ఫైట్ చేస్తుంది. సో ఏంటంటే, మీరేమనుకుంటున్నారు? ఈ పైన నేను పెట్టిన 2 ఫొటోస్ని చూసి మీరేమనుకుంటున్నారు? బస్సు ఒక డైరెక్షన్లో వెళ్తుందండి, అందరం కూడా ఆ డైరెక్షన్లోనే ఫేస్ చేసి ఉంటాం. ఓకే, సో వీడియో తీసిన అమ్మాయి స్టార్టింగ్లో అతనితో పాటు ఆ అమ్మాయి కూడా బస్సు వెళ్ళే డైరెక్షన్లోనే ఫేస్ చేసింది. రెండో ఫోటోలోని మీరు చూసారంటే, ఎక్కడైతే ఆయన ఇన్అప్రోప్రియేట్గా టచ్ చేసాడు అని క్లెయిమ్ చేసిందో ఆ అమ్మాయి రివర్స్లో ఉంది, అతను మాత్రం ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. సో దీని మీద కొంచెం ఆలోచించండి, అండ్ ఏం జరుగుంటుంది ఏంటి అన్నది. నేను ఎవరిని సైడ్ తీసుకుంటలేదు, ఎవరిని తప్పనట్లేదు, ఎవరిని నిందించట్లేదు, ఎవరిని నేను ఇది చేయట్లేదండి. కానీ ఆలోచించుకోండి, ఎందుకంటే ప్రజలు తలకు ఒపీనియన్ ఏంటి అన్నది ఇప్పుడు ఈ కేసు తాలూకు ఫేట్ డిసైడ్ చేస్తుంది అన్నమాట. ఓకే, అమ్మాయిది తప్ప ఆయనది తప్ప, ఆయన లేదు నేను తప్పు చేయలేదు అన్నప్పుడు బ్రతికుండి ఫైట్ చేయాల్సింది కదా. చాలామంది ఇదే అనుకుంటాం కదా, బ్రతికుండి ఫైట్ చేయాల్సింది. అతను తప్పు చేశాడు, పశ్చాత్తాపడ్డాడు కాబట్టే అతను ప్రాణాలు తీసుకున్నాడు అనేసి చాలామంది అనుకుంటాం. మనం అందరం అండి అనుకుంటాం.
కాకపోతే ఏంటంటే ఒక్క విషయం నేను చెప్పదలుచుకున్నాను. మనం ఒక డ్రెస్ వేసుకొని బజార్లోకి వెళ్ళినప్పుడు ఎవరన్నా నీ డ్రెస్ బాగాలేదు అంటే మనసు ఎంత బాధపడుతుందండి? అవునా? నీ మేకప్ బాగాలేదంటే ఎంత బాధపడుతుంది మనసు? కుంగిపోతాం. వారం వారం రోజులు అందులోంచి బయటికి రాలేం అసలు. అవునా కదా? ఏదన్నా చిన్నది ఎందుకు ఇంట్లోనే మన ఇంట్లోనే ఒక ఆడదానిగా వంట చేసి పెట్టినప్పుడు ఈ కూర బాగాలేదు, ఇందులో ఉప్పు తక్కువైంది, అందులో పప్పు తక్కువైంది అని చెప్పేసి మన కుటుంబ సభ్యులు అంటేనే ఆ రోజంతా మూడ్ ఆఫ్లో ఉంటాం. ఆ రోజేంటి మరుసటి రోజు కూడా. అవునా కదా? ఎంత మనస్తాపన. అలాంటిది అతను ఆ తప్పు చేశాడో లేదో అన్నది అనవసరం, కానీ అతన్ని ఎలా ట్రోల్ చేశారు అనేసి అంటే అతను తలెత్తుకోలేకపోయాడు. రేపొద్దున నేను సమాజంలోకి వచ్చి నేను మొహం చూపించుకోగలను అన్న మనస్తాపన గురయ్యాడు కాబట్టి అతను ప్రాణాలు తీసేసుకున్నాడండి. అతను అలా చేసి ఉండకపోవలసింది అసలు యాక్చువల్లీ అయితే కనుక, నన్ను అడిగితే కనుక. అండ్ మీకే వదిలేస్తున్నాను ఈ వీడియో. ఏంటి అంటే నాకు కమెంట్లో కంపల్సరీ చెప్పండి మీరు ఏమనుకుంటున్నారు అన్నది. అమ్మాయిల్ని ఇన్అప్రోప్రియేట్గా టచ్ చేసి ఆ అమ్మాయిల్ని మనక్షోభకి గురి చేయడం ఎంతవరకు కరెక్టు? రెండో పాయింట్, అతను అలా చేసాడా లేదా? ఒకవేళ ఇంటెన్షనల్గా చేసి ఉంటే అది తప్పు. లేదు, అంత రష్గా ఉన్న బస్సులో ఎక్కడో చేయి తగిలింది అందుకు అతని ప్రాణం పోయింది అంటే ఇది ఎంతవరకు కరెక్టు? అతని ప్రాణం పోయిన తర్వాత అతని తల్లిదండ్రుల పరిస్థితి, అతని కుటుంబం పరిస్థితి ఏంటి అన్నది అది కూడా చెప్పండి నాకు. అండ్ ఈ ఈ మధ్యన ఏంటంటే ఈ రీల్స్ చేయటం అండ్ ఈ రీల్స్ పాపులారిటీ కోసం ఎంత దూరం అయినా సరే యువత పరిగెడుతుందండి. ఇది ఎంతవరకు కరెక్టు? ప్రాణాలతో ఆడుకోకూడదు. అండ్ ఈ అమ్మాయి ఏదైతే ఉందో షిమ్జితా ముస్తఫా, సో ఈ అమ్మాయి ఎక్స్ పంచాయత్ మెంబర్ కూడా. సో ఎక్స్ ఎందుకు అయిపోయింది? ఆ పంచాయత్ మెంబర్ ఏదైతే ఉందో ఆ అమ్మాయి అంతటా అమ్మాయే ఆ పంచాయతీని వదిలేసిందా? తీసేశారా? అక్కడ పరిస్థితి ఏంటి? ఓకే, ఇవన్నీ. అండ్ నేను అమ్మాయిలకి చెప్తున్నాను, ఆడవాళ్ళకి చెప్తున్నాను ఏంటంటే మనకు ఎక్కడి నుంచి అన్నా థ్రెట్ ఉంది అన్నప్పుడు కొంచెం పక్కకు తప్పుకోండి. రైట్, ఇన్అప్రోప్రియేట్గా ఎవరన్నా టచ్ చేస్తున్నారు మనని అన్నప్పుడు మీరు అటు నుంచి దూరంగా వచ్చేసేయండి. లేదు, మితిమీరిపోయి మీదకొచ్చి పడుతున్నాడంటే అప్పుడు చెడమెడ వాయించండి, ఏమన్నా చేయండి. కానీ కొంచెం చూసుకొని నడుచుకోండి అమ్మాయిలు, మీరు కూడా జాగ్రత్త. అండ్ అబ్బాయిలకి చెప్తున్నాను, అబ్బాయిలు అంకుల్స్ ఎవరైనా సరే ఓకే, ఇంట్లో మీకు భార్య ఉంటుంది, మిగతా మెంబర్స్ ఉంటారు, మీ అమ్మ ఉంటుంది, అక్క ఉంటుంది, చెల్లి ఉంటుంది, కూతురు ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈ బస్సులో ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళతో సమానమే. ఓకేనా? ఇది కూడా చూసుకోండి. సో ప్లీజ్ కమెంట్లో నాకు మెన్షన్ చేయండి మీరేమనుకుంటున్నారు అన్నది. ఈ రోజుకి ఇంతే. రేపు మళ్ళీ వేరే స్టోరీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.